ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని దేహవ ఇది ఒకప్పటి మాట. తిరుపతి కూటమి నేతలు కిరణ్ రాయలు, ఆరణి శ్రీనివాస్ నాయకత్వాన సత్తా చాటారు. పాపాల పెద్దిరెడ్డి అరాచకాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటున్నారు. ఇక పుంగునూరులో చెల్లాబాబు పెద్దిరెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. మదనపల్లె అగ్ని ప్రమాదం విచారణ సిఐడి చేతుల్లోకి వెళ్లింది. తిరుపతిలోని మారుతీనగర్ నుంచి రాయల్ నగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు ఉన్న రహదారికి ఇరువైపులా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గేట్లు ఏర్పాటు చేసుకుని ప్రజలను ఆ మార్గం ద్వారా రానివ్వకుండా అడ్డుకుంటూ వచ్చారు. దీనిపై జనసేన నేత కిరణ్ రాయల్తో పాటు పలువురు కార్యకర్తలు ప్రజలు ఆ గేట్లను తొలగించాలని కోరుతూ పెద్దిరెడ్డి ఇంటి ముందు ఆందోళన చేశారు. ఈ సమయంలో తగిన చర్యలు తీసుకునేందుకు తమకు 48 గంటల వ్యవధి ఇవ్వాలని నాడు కార్పొరేషన్ అధికారులు కోరారు. దీన్ని ఆసరాగా చేసుకుని తమ ఇంటి గేట్లను తొలగించడంతో పాటు సిమెంటు రహదారిని కార్పొరేషన్ అధికారులు తొలగించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టు పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చింది. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముందు రోడ్డుకు అడ్డంగా పెట్టిన గేట్లు తెరిచి ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ గేట్లను మూసివేయొద్దని పేర్కొంది. పెద్దిరెడ్డి ఆస్తికి భద్రతాపరమైన చర్యలు ఉంటే సంబంధిత అధికారులకు రక్షణ నిమిత్తం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆ దరఖాస్తుపై నిబంధనల మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పెద్దిరెడ్డి స్థలంలో నిర్మాణాలపై బలవంతపు చర్యలొద్దంటూ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులను 10వ తేదీన సవరించింది. ఈ ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 10వ తేదీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ నెల 15న మున్సిపల్ కార్పొరేషన్ కు ఉత్తర్వులందాయి. పిటిషనర్ అయిన పెద్దిరెడ్డి గేట్లు తెరవని నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ పై ఉంది. దీంతో బాధ్యతలు చేపట్టిన కొత్త కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. గేట్లు తెరిచి ప్రజల రాకపోకలకు అవకాశం కల్పించాలని, రోజు ఉదయం సాయంత్రం గేట్లు తెరిచిన ఫోటోలు తనకు పంపించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పెద్దిరెడ్డి ఇంటి వద్దకు పరుగులు తీసిన సిబ్బంది ఎట్టకేలకు గేట్లను తెరిచారు. దీంతో రాయల్ నగర్, మారుతీనగర్ వాసులకు రోడ్డు అందుబాటులోకి రావడంపై జనసేన నేత కిరణ్ రాయల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేసిన శాఖలపై ఇప్పటికే విచారణ శరవేగంగా జరుగుతోంది. తన సొంతూరులోనే 100 ఎకరాల భూమాయి జరిగిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్న దశలో మదనపల్లి సబ్ కలెక్టర్లో ఫైల్స్ దగ్ధం కేసు ఆయన మెడకే చుట్టుకునేలా కనబడుతోంది. పెద్దిరెడ్డి కీలక అనుచరులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ జరుగుతున్న తీరును ప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తుండటంతో చిక్కులు తప్పేలా లేవు. మరోవైపు తన భార్య ఆస్తులు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించలేదని ఆయన అనర్హుడిగా ప్రకటించాలంటూ కేసులు పడ్డాయి. తాజాగా పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో మోసపోయిన బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. వందల సంఖ్యలో భూ బాధితులు కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది నిజంగా ప్రజా విప్లవానికి సంకేతమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.